ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్. ఉద్యోగులు, టీచర్లు, పెన్షనర్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది. మరొక అప్డేట్తో అయితే మీ ముందుకు రావడం జరిగింది. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కినట్లయితే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ అనే ఆప్షన్ ఎంచుకోవడం మర్చిపోకండి. అప్పుడే నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. అలాగే వీడియోని లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ఈపీఎఫ్ఓ అయితే కనుక మరొక శుభవార్త అయితే చెప్పింది. దానికి సంబంధించిన వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ మధ్య కాలంలో ఈపీఎఫ్ఓ అయితే కనుక జాయింట్ డిక్లరేషన్ ఫామ్ గురించి అయితే చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టింది. చాలామంది అయితే ఇబ్బంది పడుతున్నారు. సో ఇప్పుడు ఈపీఎఫ్ఓ గుడ్ న్యూస్ చెప్పింది. పలువురు ఎంప్లాయీస్ అండ్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతాదారులందరికీ కూడా శుభవార్త అయితే వచ్చేసింది. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ కీలక నిర్ణయం తీసుకుంది. జాయింట్ డిక్లరేషన్ ఫామ్ సబ్మిట్ చేయడంలో ఉపశమనం కల్పిస్తూ ఓ సర్క్యులర్ జారీ చేసింది. ప్రస్తుతం చట్టబద్ధమైన వేతన సీలింగ్ 15,000కు పైగా ఉన్నవారు ఈపీఎఫ్ ఖాతాకు కాంట్రిబ్యూట్ చేస్తున్న ఉద్యోగులు, యాజమాన్యాలు కూడా ఈ జాయింట్ డిక్లరేషన్ అయితే సమర్పించాల్సి ఉంటుంది. అయితే కొందరికి ఈ జాయింట్ డిక్లరేషన్ నుంచి ఉపశమనం కల్పించింది ఈపీఎఫ్ఓ. ఈ మేరకు జనవరి 30, 2024 రోజునే సర్క్యులర్ అయితే జారీ చేయడం జరిగింది. సర్క్యులర్ ప్రకారం చూసుకున్నట్లయితే కనుక ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ కింద అంటే ఈపీఎస్ కింద అధిక పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారు ఎవరికి కూడా ఈ కొత్త రూల్స్ అయితే వర్తించవు. వారు ఖచ్చితంగా జాయింట్ డిక్లరేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ అయితే ఇచ్చారు. ఈపీఎఫ్ఓ పేర్కొన్న తేదీ నాటికి ఉద్యోగం వదిలేసిన లేక చనిపోయిన వారితో పాటు స్పెషల్ కేటగిరీలో ఉన్న ఉద్యోగులందరికీ కూడా కొత్త రూల్స్ అయితే వస్తాయి. ఇలాంటి వారు జాయింట్ డిక్లరేషన్ అయితే ఇవ్వాల్సిన పని లేదు. చట్టబద్ధమైన వేతన సీలింగ్ అంటే 15,000కు పైగా ఉన్న వేతనంపై ఈపీఎఫ్ ఖాతాకు కాంట్రిబ్యూట్ చేసి అక్టోబర్ 31, 2023 నాటికి ఉద్యోగం వదిలేసిన వారు లేక చనిపోయిన వారు ఇలాంటి ఉద్యోగులన్నిటికీ కూడా కొత్త రూల్స్ అయితే వర్తించబోతున్నాయి. ఇక ఈపీఎఫ్ సభ్యులు జాయింట్ డిక్లరేషన్ అయితే ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ ఈపీఎఫ్ సభ్యులు ఉద్యోగులు చట్టబద్ధమైన పరిమితి కంటే ఎక్కువ వేతనంపై ఇప్పటికే విరాళాలు అందించిన యజమాని లేదా అడ్మినిస్ట్రేటివ్ ఛార్జీలు కూడా చెల్లించి అక్టోబర్ 31, 2023 వరకు ఉద్యోగం విడిచిపెట్టడం లేదా మరణించిన సందర్భాల్లో వారికి ఎదురయ్యే ఇబ్బందులను నివారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈపీఎఫ్ఓ తెలిపింది. అయితే నవంబర్ 1, 2023 తర్వాత ఉద్యోగం వదిలేసినా లేక చనిపోయినా వారు ఖచ్చితంగా కూడా జాయింట్ డిక్లరేషన్ అనేది ఫామ్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక మరోవైపు చూసుకుంటే ప్రస్తుతం ఉద్యోగంలో ఉన్నవారు చట్టబద్ధమైన పరిమితికి మించిన వేతనంపై ఇప్పటికే తమ కాంట్రిబ్యూషన్ చెల్లిస్తుండడం, యాజమాన్యం, అడ్మినిస్ట్రేటివ్ ఛార్జీలు చెల్లించిన వారు సైతం ఎలాంటి జాయింట్ డిక్లరేషన్ అయితే ఇవ్వాల్సిన పని లేదు. అయితే ఉద్యోగులు 15,000 వేతనానికి పైగా ఉండి ఉద్యోగం మారిన ప్రతిసారి జాయింట్ డిక్లరేషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఇక 2 కేటగిరీల ఉద్యోగులకు కూడా ఈపీఎఫ్ఓ రిలీఫ్ కల్పించింది. అందులో 15,000 కన్నా తక్కువ వేతనంతో ఉద్యోగంలో చేరిన ఈపీఎఫ్ఓకు కాంట్రిబ్యూషన్ చేస్తూ 15,000 వేతనానికి పైగా పెరిగినప్పటికీ కూడా వారికి రిలీఫ్ అయితే ఉండడం జరుగుతుంది. అలాగే 15,000 కన్నా తక్కువ వేతనంపై ఉద్యోగంలో చేరి ఈపీఎఫ్ఓ కాంట్రిబ్యూట్ చేస్తూ ఉద్యోగాలు మారుతూ జాయింట్ డిక్లరేషన్ ఇవ్వడం మర్చిపోయిన వారికి కూడా తాత్కాలిక ఉపశమనం అయితే ఉంటుందని ఈపీఎఫ్ఓ వెల్లడించింది.